పోయిన వారము ఒక మంచి అంశాన్ని ప్రారంభించాను. జీవిత కలవరములో యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి. జీవిత కలవరములో యేసు ప్రభు మనకు ఎలాంటి శాంతినిస్తారు? ఈ శాంతి గురించి మాట్లాడుకోవడం మాత్రమే కాదు, ప్రసంగం వినడం మాత్రమే కాదు ప్రియులరా, ఆ శాంతిని జీవిత కలవరములో ఎలా పొందాలో తెలుసుకొని దాన్ని పొంది ప్రతి కలవరాన్ని తొలగించుకొని చక్కని శాంతితో, మనశ్శాంతితో, నెమ్మదితో, నిబ్బరముతో, ధైర్యముతో ఈ లోకములో విజయవంతంగా జీవించాలి, ముందుకు వెళ్ళాలి. జీవిత కలవరములో క్రీస్తు శాంతి. వాక్యాన్ని మళ్ళా చదువుకుందాం. యోహాను 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. ఈ కార్యక్రమం చూస్తూ సందేశం వింటున్న వారు ఎవరిలోనైనా ఎలాంటి కలవరమున్నా, ఎలాంటి భయమున్నా, ఎలాంటి నిరుత్సాహమున్నా యేసు ప్రభు గొప్ప వాగ్దానం చేస్తున్నారు. చూడండి, నా శాంతిని నేను మీకు ఇస్తాను. నా శాంతి లోకమిచ్చినట్టు కాదు. లోకము ప్రియులరా జీవిత కలవరములో ఉన్న వారికి మంచి మాటలు చెప్పుతాయి, కానీ ఆ కలవరములో ఉన్న శక్తిని హతమార్చే సామర్థ్యము లోకములో ఉన్న వారికి కానీ, వారు పలికే మాటలకు కానీ లేదు. జీవిత కలవరములో ఉన్న శక్తిని హతమార్చగలిగిన శక్తి యేసు ప్రభువుకే ఉన్నది, ఆయన మాటలకే ఉన్నది. ఎందుకంటే పోయిన వారం మనం చెప్పుకున్నాము, ఆ సిలువలో ఆ కలవరములో ఉన్న శక్తిని ఆయన హతమార్చారు. ప్రియులరా, జీవిత కలవరాన్ని గురించి కొన్ని లోతైన మాటలు మీకు చెప్తున్నాను, వినండి. ఒకటి చింత, రెండవది కలవరం. చింత అన్నది మొదటి స్థాయి, కానీ చింత ఎప్పుడైతే మితిమీరుతుందో అది కలవరంగా మారిపోద్ది. ఇంగ్లీష్లో టు బి ట్రబుల్డ్ ఇన్ ద హార్ట్, హృదయములో కలవరము చెందడం. వినండి ప్రియులరా, ఈ మనస్సులో కలవరము ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈ కలవరము అన్నది ఆ వ్యక్తిని అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఎంతో బాధ పెట్టడం మాత్రమే కాకుండా ఆ వ్యక్తిని నాశనము కూడా చేస్తుంది. చూడండి, సామెత గ్రంథం 15:13 ఎంత అమూల్యమైన మాట ఉన్నది. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఈ కలవరము ద్వారా ఆత్మ అంటే హృదయము నలిగిపోతుందట, కృంగిపోతుందట. మానసిక రుగ్మతలన్న మాట. ఎప్పుడైతే ఈ మానసిక సంబంధమైన రుగ్మతలు వస్తాయో ఆ మనిషి నలిగిపోతాడు. ఎలాగట? ఆ హృదయములో ఎంతో వేదన, ఆ వేదన ద్వారా హృదయములో ఎంతో నొప్పి. చాలామంది ఆ నొప్పిని భరించలేక మత్తుమందులు వేసుకుంటారు, త్రాగుడుకు అలవాటు అవుతారు. మరి ఆ నొప్పి ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే రక్షణ పొందిన మనము ఈ కలవరాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి అవుద్ది చూడండి, ఆ కలవరమును బట్టి హృదయములో ఎంతో దుఃఖం, హృదయము ఏడుస్తూ ఉంటుంది బయటికి కనబడకపోయినా. వినండి ప్రియులరా, ఎప్పుడైతే లోపల హృదయము ఏడుస్తూ ఉంటుందో బయట మనిషి సంతోషాన్ని వ్యక్తం చేయలేడు. ఏదో జీవితములో ముందుకు సాగిపోతూ ఉంటారే గాని ఆ ఇంట్లో గాని, ఆ ముఖములో గాని, ఆ జీవితములో గాని ఎలాంటి సంతోషం ఉండదు. ఆ హృదయములో భయంకరమైన దుఃఖం. ప్రియులరా, ఇంకో మాట కూడా మీరు వినండి. హృదయము నలిగిపోవడం అనంటే ఆ కలవరము ద్వారా హృదయములో ఎంతో ఆందోళన. దీన్ని యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో, యాజిటేషన్ ఆఫ్ ద హార్ట్. ఎప్పుడైతే హృదయములో ఈ ఆందోళన వచ్చేస్తుందో, వినండి ప్రియులరా, కొన్ని భయంకరమైన శారీరక రుగ్మతలు వచ్చేస్తాయి. గుండె ఎక్కువగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఒకలాంటి స్పృహ తప్పిపోయే ఫీలింగ్ వచ్చేస్తుంది. నిద్ర పట్టదు,
దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆకలి కూడా చచ్చిపోద్ది. ఇవన్నీ కూడా చాలా భయంకరం ప్రియులారా. ఈ ఉదయం సమృద్ధి జీవం చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు తన ప్రేమను అందిస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రామిస్. ఇదొక వాగ్దానం. సైతాను ఎవరిని ఈరోజు ఏ రకంగా కలవర పెడుతున్నాడు, ఏ దాంపత్యాన్ని, ఏ జీవితాన్ని, ఏ వ్యక్తిని, ఏ దేవుని సేవకుని, ఆ సైతాన్ను శీఘ్రముగా చితుక త్రొక్కగలిగిన శక్తి, వినండి ప్రియులరా, సమాధానకర్తయగు యేసు ప్రభువునకే ఉన్నది. అదే నా శాంతి. యేసు ప్రభువట నా శాంతినిచ్చి, తన శాంతిని మనకిచ్చి, ఈ సందేశము ద్వారా ఇచ్చి, ప్రతి కలవరాన్ని, ఆ కలవరం వెనకాతలున్న ఆ సైతాను శక్తిని ఆయన ఏం చేస్తారట, కాళ్ల కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును, విడుదల చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి సందేశం. ఏ సత్యము ద్వారా యేసు ప్రభు మనకు తన శాంతినివ్వనన్నారు దేవుని వాక్యములో చూద్దాం ప్రియులరా. ముందుకు వెళ్దాం. ముందుగా గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుందాము. యేసు ప్రభువట తన రక్షణ ద్వారానే మనకు తన శాంతిని అనుగ్రహిస్తారు. రక్షణ లేని వారికి యేసు ప్రభు ఇచ్చే తన శాంతి దొరకదు. చూడండి, కొలసీ పత్రిక 1:20 ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత, వింటున్నారా, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. యేసు ప్రభు ఏం చేశారట, తన శిలువ శక్తి చేత, తన శిలువ రక్తము చేత రక్షణ పొందిన మనలను దేవునితో సమాధానపరిచారు. అది రక్షణ, రికన్సిలియేషన్. తెలుగులో ఇంకో మంచి మాట, దేవునితో ఐక్యపడుటకు. రక్షణ పొందిన వారందరూ దేవునితో ఐక్యపడ్డారు. అంటే మరల వారు దేవుని పొందారు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి పొందారో ఆ సమాధానకర్తయగు దేవునిలో ఉన్న శాంతిని పొందడానికి వారు వారసులయ్యారు. అయితే ఇక్కడ ఒక గొప్ప సత్యం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసా ప్రియులరా, అనుదిన క్రైస్తవ జీవితంలో నిజముగానే రక్షణ ద్వారా మనకు దేవునికి ఒక అంటుకట్టు, ఒక కనెక్షన్ ఏర్పడ్డది. అయితే అనుదిన క్రైస్తవ జీవితంలో మనం చేసే తప్పుల ద్వారా, మనం చేసే పాపాల ద్వారా, మన అవిధేయత ద్వారా ఏమైపోద్దంట, ఆ కనెక్షను కొంచెము పూరుకుపోద్ది. ఆ కనెక్షన్లో ఆటంకాలు వచ్చేస్తాయి. ఆ పాపము మనకు దేవునికి మరలా అడ్డుపడుతుంది. క్రైస్తవ జీవితములో హృదయాన్ని మొండి చేసుకొని భయంకరమైన పాపాల్లో జీవించే వారికట, వారికి దేవునికి ఉన్న ఆ కనెక్షన్ అది ఆటంకపరచబడుతున్నది. అందుకే ప్రియులరా, జీవితములో ఇంత భయంకరమైన కలవరమున్నా, ఇంత భయంకరమైన చింత ఉన్నా, ఆ కనెక్షన్ పూరుకుపోయింది గనుక యేసు ప్రభు శాంతి ఆ వ్యక్తిలోనికి రాలేకపోతుంది. ఇక్కడ తినేస్తున్నాం దెబ్బ. నా శాంతి ఎవరికైనా, ఆ యేసయ్య శాంతి ఎవరికైనా కావాలి అనంటే ఆయనకు మనకు ఉన్న ఈ మధ్య గోడ, ఈ ఆటంకం, ఆ అవిధేయత, ఆ పాపాన్ని మనం తొలగించుకోవాలి. అందుకే ప్రతి ప్రార్థనలో ముందు కనీసం 5 నిమిషాలు హృదయాలు పరీక్షించుకో, మనలో ఉన్న బలహీనతలు, పాపాలు గ్రహించి, దేవుణ్ణి బాధ పెడుతున్నామా, భార్యను బాధ పెడుతున్నామా, భర్తను బాధ పెడుతున్నామా, తల్లిదండ్రులను బాధ పెడుతున్నామా, పిల్లల్ని బాధ పెడుతున్నామా, దేవుని సేవకులు విశ్వాసులను బాధ పెడుతున్నారా, విశ్వాసులు దేవుని సేవకులను బాధ పెడుతున్నారా? పరీక్ష. నిజమైన పశ్చాత్తాపముతో ప్రభువా నన్ను క్షమించు, నేను చేస్తున్న తప్పు మరల చెయ్యకుండా నాకు కృప దయచేయనైనా అని కన్నిటితో ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రియులరా,
తలుపులు తెరుచుకుంటాయి. అద్భుతమైన యేసు ప్రభు శాంతి ఒక మహావరదలాగా వచ్చి హృదయాన్ని, మనసును నింపేస్తుంది. ఈ ఉదయం మన జీవితాలు పరీక్షించుకుని వెంటనే మోకరించి హృదయాన్ని పరీక్షించుకొని, యేసయ్యా నీ శాంతి నాలోనికి రానివ్వకుండా అడ్డగిస్తున్న పాపమేంటి, అవిధేయత ఏంటి అని మనం గ్రహించి నిజమైన పశ్చాత్తాపంతో దాన్ని ఒప్పుకొని కన్నిటితో ప్రభు క్షమాపణ కోరుకుంటే ప్రియులరా, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మన హృదయాలను తన శాంతితో నింపేసి ప్రియులరా, ఎంత కలవరం వచ్చినా ధైర్యము, నిబ్బరము, అభయము, విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ కలిగి ఒకవైపు జీవితములో ఉన్న మంచి ఆశీర్వాదాలు ఆస్వాదించడం మాత్రమే కాకుండా, అనుభవించడం మాత్రమే కాకుండా, సమస్యలను ఎంతో సునాయాసంగా జయిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతాం. ఎప్పుడైతే మనకు దేవునికి మధ్యలో ఉన్న ఈ ఆటంకాలు మనం తొలగించుకుంటామో, యేసు ప్రభు అంటున్నారు, నా శాంతిని మీకు విడుదల చేస్తాను. ఎలా చేస్తారు? యేసు ప్రభు తన శాంతిని పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఫలముగా అనుగ్రహిస్తారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. చాలా సార్లు ఎవరిని అడిగినా ఆత్మ ఫలాలు ఎన్నంటే 9 అని చెప్తారు. కానీ గ్రీకు భాషను బట్టి చూస్తే ఆత్మ ఫలాలు 9 కాదు, ఆత్మ ఫలము ఒక్కటే. సింగులర్ టెన్స్ ఇన్ గ్రీక్. కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ఆత్మ ఫలము ఒక్కటే. ఏంటంటే ప్రియులరా ఈ ఆత్మ ఫలము? మరేమిటో కాదు, మన హృదయం. హృదయము ఒక్కటే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట, మన హృదయాన్ని ఈ నవ రుచుల్లోనికి, నవ లక్షణాల్లోనికి మార్చేస్తాడు దినదినం. వాస్తవ్యంగా ఆలోచన చేద్దాం. సమాధానం, శాంతి ఒక ఫలం. చెట్టు కోసుకుందామా? ఎక్కడ కాస్తుంది? హృదయానికి కాయాలి. ఆ సమాధానం ఎక్కడుండాలి? హృదయములో ఉండాలి. వినండి ప్రియులరా, ఫలము ఒక్కటే గాని మన హృదయము అన్న ఆ ఫలమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ 9 లక్షణాల్లోనికి మార్చేస్తాడు, రూపాంతరపరుస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయము ఈ నవలక్షణాల్లోనికి, నవ రుచుల్లోనికి ఎంత మారుతుందో అప్పుడు ఆ లక్షణాలు మన జీవితాల్లో వాస్తవ్యాలు అవుతాయి. వాస్తవమైనప్పుడు ఆ లక్షణాలు మన జీవితాల్లో అనుభవం అవుతాయి. అనుభవం అయినప్పుడు వాటి ద్వారా ఆశీర్వదింపబడతాం. ఏం ప్రార్థన చేద్దాం ప్రియులరా? ఆత్మ ఫలాలు ఎక్కడో చెట్టు గాయవు, ఆత్మ ఫలాలు హృదయానికి కాస్తాయి. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ మారాలి. ప్రేమన్నా, సంతోషమన్నా, సమాధానమన్నా తగిలించుకొని తీసేది కాదు. అది హృదయములోనికే, ఆ హృదయమే వీటిలోనికి మారిపోతే ఆ హృదయమంతా ప్రేమ అయిపోద్ది, ఆ హృదయమంతా సంతోషం అయిపోద్ది, ఆ హృదయమంతా శాంతి అయిపోద్ది. హృదయమంతా శాంతి అయిపోయినప్పుడు కలవరానికి స్థానం ఎక్కడుంటుంది చెప్పండి? దిస్ ఈజ్ ద సీక్రెట్, దిస్ ఈజ్ ద మిస్టరీ. అయితే వినండి, ఏ చెట్టుకు కూడా ఫలము విత్తనం నాచిన వెంటనే రాదు, టైం పడుతుంది. ఈ హృదయం అన్న ఫలం కూడా అంతే. మన జీవిత కాలమంతా పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాన్ని ఎంత సమర్పిస్తామో, ఎంత లొంగిపోతామో, ఈ హృదయానికి ఈ నవ చక్కని 9 లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదిగా సమకూరుస్తూ వాటిని మన హృదయంలో, వినండి మాట, పరిపక్వము చేస్తాడు, పరిపూర్ణము చేస్తాడు. అంటే 100% చేస్తాడు. ఇంకో మాట మీరు గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఒకసారి పండు అయిపోయిన తర్వాత చెట్టుకి ఆ పండును మళ్ళీ ఎవరైనా గింజగా చేయగలరా? ఆ పండులో గింజలు వస్తాయి కానీ పండును గింజ చేయలేరు. అంటే అర్థం ఏంటనమాట? ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రీస్తు శాంతి సమాధానం అన్న ఆ ఫలము మనలోనికి వచ్చేస్తే మళ్ళా దాన్ని ఎవరు తొలగించలేరు. అది అలాగే ఉంటుంది.
హృదయమే శాంతి అయిపోతే ప్రియులరా, ఆ శాంతిలోనికి కలవరం వచ్చే ప్రసక్తే ఉండదు. దట్ ఈస్ వాట్ వీ వాంట్. అయితే ఈ నవ లక్షణాలు మరి ముఖ్యముగా యేసు ప్రభు ఇక్కడ వాగ్దానం చేసే నా శాంతి పరిశుద్ధాత్మ ద్వారా పొందాలంటే మనమేం చేయాలి? చూడండి దేవుని వాక్యం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనము. మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకొందుము. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఒకే ఒక సత్యం ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని ఈ నవ క్రీస్తు లక్షణాల్లోనికి మరి ముఖ్యముగా క్రీస్తు శాంతిలోనికి మార్చేసేయాలి, రూపాంతరపరచాలి అని అంటే వినండి, ఈ వాక్యాన్ని బట్టి మనము పరిశుద్ధాత్మలో జీవించాలి. వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అంటే అర్థం థియలాజికల్గా రకరకాలుగా మీకు నేను చెప్పచ్చు, కానీ ఒకటి మాత్రమే చెప్తున్నాను, మనము ఎప్పుడూ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ వాతావరణములో జీవించాలి. నిజమే, ఒక చెట్టు ఫలించాలంటే దానికి మంచి వాతావరణం కావాలి. ప్రతికూలమైన వాతావరణంలో ఏ చెట్టు ఫలించదు, ఏ ఫలాలు కాయదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఈ నవలక్షణాలు అన్న ఈ ఫలం మనం ఫలించాలి అనంటే మనం పరిశుద్ధాత్మ దేవుని వాతావరణములో ఉండాలి. వినండి ప్రియులరా, ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వాతావరణములో మనం జీవితాంతము జీవిస్తామో 2 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి, శరీర కార్యాలు అవంతటా అవే తొలగిపోతాయి. రకరకాల పాపవలను సిలువ వేయుడి. ఎక్కడేస్తాం, ఎప్పుడేస్తాం, ఎలాగేస్తాం? పరిశుద్ధాత్మ వాతావరణములో వేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాతావరణములో మనం జీవించినప్పుడు తన శక్తిని విడుదల చేసి మనలో ఉన్న ఒకవైపు ఈ శరీర కార్యాలు, ఈ పాపాలు తొలగిస్తాడు. అంతే కదా, ఏ కర్షకుడైనా మంచి ఫలాలు పండించాలి అంటే ముందు పిచ్చి మొక్కలు తీసేయాలి. చాలామంది క్రైస్తవులతో వచ్చిన ప్రాబ్లం ఇదంటే ముందు పిచ్చి మొక్కలు తీయకుండా ఆత్మీయంగా ఫలించాలని కలలు కంటున్నారు. దట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే పిచ్చి మొక్కలు అణిచేస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ముందు పిచ్చి మొక్కలు తీస్తాడు. పిచ్చి మొక్కలు తీసేసి హృదయాన్ని ఈ నవ లక్షణాల్లోనికి రూపాంతరపరుస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని వాతావరణం మనకి ఎలా దొరుకుతుంది ప్రియులరా? కొన్ని మాటలు చెప్తున్నాను. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఈ వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువ సమయం మనకు కావలసినవి అడగడం కన్నా పరిశుద్ధాత్మ దేవుని సాంగత్యం, అన్యోన్య సహవాస్యం, ద ఫెలోషిప్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ పర్సనల్ ప్రేయర్. ఆయన్ని ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ నన్ను నీతో నింపమని ప్రార్థన చేయండి, నాతో సాంగత్యము చేయమని ప్రార్థన చేయండి, ఆయనతో మాట్లాడండి, ఆయన్ని మీతో మాట్లాడనివ్వండి. ఇన్ దిస్ కమ్యూనియన్, ఇన్ దిస్ ఫెలోషిప్ ఒకవైపు శరీర కార్యాలు సిలువ వేయబడతాయి, మరోవైపు ఆత్మఫలం, ఆత్మఫలాలు అన్నాను, ఆత్మఫలం హృదయములో ఉన్న నవలక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహిస్తాడు.